హీరోయిన్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సొంతం చేసుకుని అగ్రకథానాయికగా ఎదిగి తర్వాత రాజకీయ ఆరంగేట్రం చేసి ఎమ్మెల్యేగా మంత్రిగా చేసి ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ నేతగా కొనసాగుతున్న రోజా గురించి తెలియని వారుండరు. సినిమాలకు ఆమె దూరమే చాలా కాలమైంది. కానీ రాజకీయాల్లో మాత్రం ఎప్పటికీ యాక్టివ్గానే ఉంటుంది. ఆమె మాట్లాడే ప్రతి మాట ఎంత వివాదాలకు దారితీస్తుంటుందో అందరికీ తెలుసు. ఒక్కసారి మహిళ అయ్యుండి ఇలాంటి మాటలు ఈమె ఎలా మాట్లాడుతుంది అనిపిస్తుంది. ఒక్కోసారి ఐరన్ లేడీ ఏం మాట్లాడిందిరా శభాష్ అనిపిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే ఈమెకు అంశు రెడ్డి అనే కూతురుంది. ఈమె చిన్నతనం నుంచి మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి అని కూడా చెప్తుంది రోజా. చిన్నతనంలోనే ఆమె రచయితగా మారి కొన్ని పుస్తకాలు కూడా రచించింది. పోటీలో ఆమెకి గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. చూసేందుకు రోజాకి జిరాక్స్ కాపీ లాగా అనిపించే అంశు భవిష్యత్తులో సినిమాలోకి ఎంట్రీ ఇస్తుందో లేదో తెలియదు, కానీ ఈమె మాత్రం హీరోయిన్ మెటీరియల్ అనడంలో సందేహం లేదు. లేటెస్ట్గా ఆమె ఒక ఈవెంట్లో ర్యాంప్ వాక్ చేసింది. హీరోయిన్స్ ఎలాంటి దుస్తుల్లో అయితే కనిపిస్తారో అలాంటి దుస్తుల్లో కనిపించి మంచి మార్కులు కొట్టేసింది. ఆమె ఫొటోస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోజా కూతురు బాబోయ్ ఈమె అందం ముందు ఎవ్వరూ సరితూగరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ మధ్య కాలంలో ఎంతో మంది కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 1-2 హిట్ సినిమాలు తగలగానే స్టార్ ఇమేజ్ అందుకుంటున్నారు. వాళ్ళతో పోలిస్తే అంశురెడ్డి ఎంతో అందంగా ఉంది. నటన, డాన్స్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ రెండు కూడా ఉంటే మాత్రం అంశురెడ్డికి ఇండస్ట్రీలో తిరుగుండదు. మరి సినిమాలోకి మే ఎంట్రీ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇదంతా పక్కన పెడితే రోజా సినిమాలకి దూరమైన బుల్లితెర ద్వారా మన తెలుగు ఆడియన్స్ని ఏదో ఒక షోతో అలరిస్తూనే ఉంటుంది. జబర్దస్త్ జడ్జిగా, న్యాయ నిర్ణేతగా రోజాకి మంచి క్రేజ్ ఉంది. మంత్రి అయ్యాక ఆ షోకి దూరమైంది. ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇస్తోంది. జీ తెలుగులో వరుసగా 2 షోస్కి ఆమె ప్రజెంట్ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు.